ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే విమానాలన్నీ దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటాయి. వాటి తోక భాగాలకు ఎయిర్లైన్స్ కంపెనీల తాలూకు వివిధ రంగులు కనిపిస్తుంటాయి తప్ప మిగతా భాగం మొత్తం తెలుపు రంగులోనే ఉంటుంది. అసలు ఇలా తెలుపు రంగులో ఉండడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. దీని వెనుక చాలా సైన్స్ ఉంది. ఒక విచిత్రం ఏమిటో తెలుసా? తెలుపు రంగుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిన నలుపు రంగు కలిగిన విమానాలు కూడా ఉన్నాయి. నలుపు రంగుతో ఆకాశంలో విమానాలను ఎగరేసే దేశం ఏంటో వాళ్ళు అందరికీ భిన్నంగా అలా ఎందుకు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక అసలు సంగతికి వస్తే, వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో, ముఖ్యంగా ఎండాకాలంలో ఇలా విమానం లోపల వేడి తక్కువగా ఉండటానికి విమానాలకు తెలుపు రంగు వేస్తారు. తెలుపు రంగు వేడిని లాగేసుకుంటుంది కాబట్టి విమానం లోపల ఎక్కువ వేడి ఉండదు. అంతేకాదు, తెలుపు రంగు బరువు తక్కువగా ఉంటుంది. దానివల్ల గాలిలో ఎగిరే విమానానికి ఇంధనం ఖర్చు ఎక్కువగా అవ్వదు. మరో విషయం ఏమిటి అంటే, విమానం పైన పగుళ్లను ఈజీగా గుర్తించడానికి తెలుపు రంగును వాడతారు. తెలుపు కాకుండా వేరే డార్క్ కలర్ వేస్తే పగుళ్లు తొందరగా కనిపించవు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, నీలిరంగు ఆకాశంలో తెల్ల రంగు విమానం పక్షులకు క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల అవి విమానం నుండి దూరంగా పోయే అవకాశం ఉంటుంది. అవి విమానాలను ఢీకొట్టి విమానం రెక్కలతో ఇలా ఇరుక్కుపోవు. విమానం ప్రయాణంకో ఆటంకో ఉండదు. పక్షుల వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. వాటిని తగ్గించడానికి ఇలా తెల్ల రంగు వేయడం కొంత బెటర్ అని చెప్తారు. ఇక అసలు విశేషానికి వస్తే, న్యూజిలాండ్ మాత్రం నలుపు రంగు ఎందుకు వేస్తుంది? చాలా ఆశ్చర్యం కలిగించినా దానికో కారణం ఉంది. దాదాపు అన్ని దేశాల ఎయిర్లైన్స్ తమ విమానాలకు తెలుపు రంగును వేస్తుంటాయి. కానీ న్యూజిలాండ్ ఒక్కటే తమ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ న్యూజిలాండ్ విమానాలకు నలుపు రంగు వేస్తుంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి అయిన కివి, ఆ పక్షి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాని రంగు వేస్తారు. తమ విమానాలకు తమ జాతి పక్షి రంగు, తమ జాతీయ ఉట్టిపడేలా ఉండాలని నలుపు రంగును వేస్తారు. ఇలా ఉంటాయి విమానం రంగుల కథలు.